పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలు రోల్స్ చేసుకుందాము. బియ్య పిండితో ఆలు రోల్ చేసుకుందాము. ఎప్పుడు మైదా పిండితో కాకుండా ఇలా ఆలు రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసుల బియ్య పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మసలే వరకు అలానే ఉండనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత ఈ పిండిలోకి వేసేసుకోవాలి. మనము ఎక్కువ వాటర్ వేసుకుంటే మెత్తగా వచ్చి రోల్స్ అనేవి సరిగా రావు. ఈ పిండిని మనము కలుపుతూనే ఉండాలి, చల్లగయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే గడ్డలు గడ్డలుగా వచ్చి సరిగా రాదు. ఇలా చేయితోని పట్టుకొని చూస్తే గట్టిగా వస్తుంది. చూడండి, ఇలా మంచిగా వచ్చేసిన తర్వాత ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఉడకపెట్టిన ఆలు తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, ఒరాగినో పౌడర్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సైజుని బట్టి 2 లేదా 1 నిమ్మకాయ రసంని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే ఒక గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. పొడి పిండిని తీసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఒక కోల తీసుకొని మందంగా చేసుకోవాలి. మీకు ఇలా రాకపోతే ఆయిల్ అప్లై చేసి అయినా చేసుకోవచ్చు. ఇలా మందంగా చేసుకున్న తర్వాత ఆలు బ్యాటర్ని దీని మీద పెట్టేసి వీడియోలో చూపించే విధంగా రోల్గా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటే అంటుకొని పోతుంది కాబట్టి ఇలా మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె అంటే హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇవి ఇందులోకి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి వాటర్ వేసుకొని ఇది దాని మీద పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఉండనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఇలా తీసుకొని కట్ చేసుకుంటే ఆలు రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.